గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నేను మీ అశోక్ కుమార్. మనం గతంలో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ క్లాస్ చేయడం జరిగింది. ఇవాళ ఇండియన్ హిస్టరీ పైన చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా మనకు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో మోడర్న్ హిస్టరీ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆధునిక భారతదేశ చరిత్రను ఎట్లా చదవాలి, దానిలో ముఖ్యమైనటువంటి నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం పైన ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఇక్కడ కాంటెంట్ ఏమిటి, దాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా క్వశ్చన్లు పడే అవకాశం ఉంది అన్న కాన్సెప్ట్ పైన ఇవాళ మనం క్లాస్ చూసే ఒక ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రని 3 భాగాలుగా చేస్తున్నారు. ఆ 3 భాగాలలో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర, భారతదేశ చరిత్ర అని 3 భాగాలుగా మనం చేసుకుంటున్నాం. అయితే మనకు ఎక్కువగా క్వశ్చన్లు అనేవి ఆధునికంకి వెళ్ళే ఎక్కువ క్వశ్చన్లు పడుతున్నాయి. ఆ ఆధునికంలోనూ ఎక్కువ క్వశ్చన్లు జాతీయోద్యమం పైన, నేషనల్ మూమెంట్ పైన పడతాయి. అయితే ఈ 3 భాగాలలో మనం ఇవాళ క్లాస్లో ఆధునిక భారతదేశ చరిత్రని ఎలా చదువుదాము అన్న దానిపైన చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 3 కలిపి ఒకేసారి చూస్తే మనకు సబ్జెక్ట్ అనేది 1 అవర్లో కవర్ కాదు. కాబట్టి ఆధునికాన్ని మొత్తాన్ని మనకు 1 అవర్ క్లాస్లో డీటెయిల్గా వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, ఎక్కడ ఏ ఏరియాలు మనం కాన్సన్ట్రేట్ చేయాలి, బిట్లు ఎక్కడ పడతాయి అన్న దానిపైన చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అయితే మీకు మినిమం బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఒక నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం నుంచి, క్రీస్తు పూర్వం అంటే ఇంతకుముందు ఇక్కడ 8 లక్షల సంవత్సరాలు ఉండొచ్చు, అంటే శిలాయుగం నుంచి మొదలు పెడితే క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్నటువంటి చరిత్రని ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీగా పిలుస్తాం. ఇక మీడియల్ చూస్తే 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 8th సెంచరీ టు 18th సెంచరీ వరకు ఉన్నటువంటి సిలబస్ని మీడియల్ ఇండియాగా పిలుస్తాం. కాబట్టి మరో సందర్భంలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ పైన డెప్త్ కాన్సెప్ట్, మీడియల్ ఇండియన్ హిస్టరీ పైన మరో కాన్సెప్ట్ని. అయితే ప్రస్తుతానికి మోడర్న్ చూద్దాం. ఈ మోడర్న్ ఎప్పటి నుంచి అంటే మనకి 18th సెంచరీ నుంచి ప్రస్తుతం వరకు. అయితే మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా సిలబస్ ఎప్పటి వరకు అంటే 1964 వరకు సిలబస్లో ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్నే మనం మోడర్న్ హిస్టరీగా, ఆధునిక భారతదేశ చరిత్రగా చూస్తున్నాం. మరి ఆధునిక భారతదేశ చరిత్రని కూడా నేనేమంటున్నానంటే 2 భాగాలు చేసుకొని చదివే ప్రయత్నం చేద్దాం. 2 భాగాలు ఏంటా భాగాలంటే జాతీయోద్యమం నుంచి 1947 వరకు, జాతీయోద్యమం కంటే ముందున్నటువంటి యూరోపియన్ల రాక నుంచి 1885 వరకు. ఇక్కడ మీకు ఈ ఆధునిక భారతదేశ చరిత్రని ముఖ్యంగా 2 భాగాలు చేసుకోండి. ఇది ఒక మినిమం బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్. అయితే మోడర్న్లో భాగంగా మనం చూసే ప్రయత్నం చేస్తే ఈ మోడర్న్ హిస్టరీని కూడా మనం 2 భాగాలు చేసుకోవాలని చెప్తున్నాను. ఏంటా 2 భాగాలు ఏంటంటే, మొదటి భాగం ఫస్ట్ పార్ట్ నేషనల్ అంటే జాతీయోద్యమం కంటే ముందు ఆధునిక భారతదేశ చరిత్రని 2 పార్ట్లుగా చేసుకోవాలని చెప్తున్నాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. మీరు కొత్తగా ఏం ఇక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, 2 కాన్సెప్ట్ చేసుకోండి. ఈ పార్ట్ ఏంటంటే 16th సెంచరీ 1600 నుంచి 1885 వరకు, అంటే యూరోపియన్ల రాక నుంచి 1885 అంటే జాతీయ కాంగ్రెస్ స్థాపన వరకు చూడవచ్చు.
లేదంటే 1857 సిపాయిల తిరుగుబాటు అని చూడొచ్చు. అంటే ఇది ఒక కాన్సెప్ట్. ఇదేంటంటే 1885 నుంచి 1947 వరకు, అంటే కంప్లీట్ జాతీయోద్యమం అనే కాన్సెప్ట్ చూడాలి. కంప్లీట్గా జాతీయోద్యమం అన్న కాన్సెప్ట్లో చూసుకోవచ్చు. ఇలా 2 భాగాలు చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ సిలబస్ ఏమున్నది, అక్కడ సిలబస్ ఏమున్నది? ముఖ్యంగా 1885 నుంచి 1947 వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్గా 3 క్వశ్చన్లు ఈజీ చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ నేషనల్ మూమెంట్ ఆధునిక భారతదేశ చరిత్రకి వెళ్ళి మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, మన గ్రూప్ 2 సిలబస్ ఉంది. గ్రూప్ 2లో పేపర్ 1లో క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ 2లో క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ టైం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2016 కనుక ఎగ్జామ్ కనుక మీరు చూస్తే మనకి ఎలా వచ్చిందంటే ఫస్ట్ పేపర్లో వచ్చిన క్వశ్చన్లు 8, సెకండ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్లు 33, టోటల్గా 41 క్వశ్చన్లు ఎక్కడ అడిగారంటే గ్రూప్ 2లో క్వశ్చన్లు అడిగారు. ఓన్లీ కంప్లీట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ పైన, ఆధునిక భారతదేశ చరిత్ర పైన పేపర్ 1లో 8 మార్కులు, పేపర్ 2లో 33 మార్కులు, టోటల్గా 41 క్వశ్చన్లు వచ్చినాయి. అర్థం చేసుకోండి. టోటల్ ఇండియన్ హిస్టరీకి 41 క్వశ్చన్లు వచ్చాయండి. టోటల్గా అంటే హిస్టరీ పైన పేపర్ 1లో పేపర్ 2లో రెండింటిగా 40 క్వశ్చన్లు వస్తే ఈ 41 క్వశ్చన్లలో మనకు మోడర్న్ హిస్టరీ పైన 17 క్వశ్చన్లు రావడం జరిగింది. కేవలం మోడర్న్ హిస్టరీ పైన 17 క్వశ్చన్లు వస్తే మీడివల్ పైన 16 క్వశ్చన్లు, అదే మాదిరిగా మరొక ఏన్షియంట్ పైన మరొక 8 క్వశ్చన్లు రావడం జరిగింది. అదే మాదిరిగా అన్ని ఎగ్జామ్లలో మనకి ఇండియన్ హిస్టరీ పైన మినిమం 25 మార్కులు వస్తాయండి. మినిమం 25 మార్కులు కంపల్సరీగా క్వశ్చన్ వస్తాయి. కొన్ని ఎగ్జామ్లలో 20 క్వశ్చన్లు వస్తాయి. ఒక ప్రాథమిక ఎగ్జామ్లలో 20 వస్తాయి. అంటే మనకు జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ యొక్క ప్రాధాన్యత ఎంత అంటే 20 నుంచి 30 మార్కులు. ఒకవేళ 30 మార్కులు కనుక మీరు అనుకుంటే కేవలం ఆధునిక భారతదేశ చరిత్ర పైన 50% ఆఫ్ క్వశ్చన్లు 15 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అనేది గుర్తుపెట్టుకోవాలి. మినిమంగా యావరేజ్గా చూసుకుంటే ఇండియన్ హిస్టరీ పైన 25 క్వశ్చన్లు వస్తాయండి. యావరేజ్ చూసుకుంటే ఒకసారి 30 రావచ్చు, ఒకసారి 35 రావచ్చు, ఒకసారి 20 రావచ్చు. అంటే గత 20 సంవత్సరాలుగా పేపర్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఏపీపీఎస్ కావచ్చు, ఒక యావరేజ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇండియన్ హిస్టరీలో 25 క్వశ్చన్లు వస్తే 25 క్వశ్చన్లలో 12 నుంచి 13 క్వశ్చన్లు, 12 నుంచి 13 క్వశ్చన్లు లేదా 15 క్వశ్చన్లు అనుకుంటే మనకు బేసిక్ క్వశ్చన్లు ఎన్ని వస్తాయంటే 10 మార్కులు వస్తాయండి. బేసిక్ క్వశ్చన్లే 10 మార్కులు వస్తాయి. అంటే 10 మార్కులని మనకు బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే 10 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇక ఇన్ డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ ఎట్లా అంటే 5 క్వశ్చన్లు వస్తాయి. మనకు మోడర్న్ హిస్టరీ పైన ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారన్న కాన్సెప్ట్ పైన మన రేపటి క్లాస్లో మన దాని గురించి క్వశ్చనేర్ పైన కూడా చూద్దాం. ఒక 30-40 క్వశ్చన్లు మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఏ ఏరియాలో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు ఎన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయన్న దానిపైన ఒక కాన్సెప్ట్ చూద్దాం. అయితే ఇక్కడ మనము ముందుగా మనం అర్థం చేసుకోండి, ఆధునిక భారతదేశ చరిత్ర 85 నుంచి 47 వరకు ఒక భాగం అయితే 85 కంటే ముందున్నది ఒక భాగంగా అభ్యర్థులు అనే వాళ్ళు కొంత అవగాహన చేసుకునే ప్రయత్నం. అంటే ముఖ్యంగా మోడర్న్ హిస్టరీ యూరోపియన్ల రాక నుంచి మొదలవుతుంది, కంపెనీల స్థాపన నుంచి మొదలవుతుంది. అయితే గ్రాడ్యువల్గా ఇక్కడ సబ్జెక్ట్ అనే దానిలో యూరోపియన్ల రాకతో పాటుగా ఆధునిక భారతదేశ చరిత్రలో మీరు ఒక 2 కాన్సెప్ట్ చూడాలి. ఒకటి ఏంటంటే పీష్వాలు, రెండవది ఏంటంటే మలి మొఘలాయలు. పీష్వాలు మలి మొఘలాయలు అనే కాన్సెప్ట్ మొత్తంగా మనకు మోడర్న్ హిస్టరీలోనే చూపిస్తున్నారు సిలబస్లో భాగంగా. దాని గురించి కూడా కొంత చూద్దాం. ఇక్కడ మొత్తంగా ఈరోజు మీకు ఒక జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లీన్గా అబ్జర్వేషన్ చేయండి. చేసేసరి సిలబస్ ఏంది అంటే నాన్ హిస్టరీ వాళ్ళకు కూడా ఈజీగా అసలు ఆధునిక భారతదేశ చరిత్ర అంటే ఇంతే ఏమీ లేదన్న కాన్సెప్ట్లో మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థికి సబ్జెక్ట్ తర్వాత సంగతి, ఫస్ట్ సబ్జెక్ట్లో ఏముందన్నటువంటి ఒక ఐడియాలజీ ఉన్నప్పుడే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ సిలబస్ అనే కాన్సెప్ట్ పైన మోడర్న్ హిస్టరీలో సిలబస్ ఏంది, ఏ విధంగా చదవాలి అన్న దానిపైన మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పినట్టుగా 2 భాగాలు చేసామండి. మొదటి భాగంలో మనకున్నటువంటి సిలబస్ అంటే ఇక్కడ మనకు ఒక 15 క్వశ్చన్లు అనుకుంటే ఒక 7 నుంచి 8 క్వశ్చన్లు ఇక్కడ పడితే ఇక్కడ ఒక 7 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఒక 15 క్వశ్చన్లు వస్తే నేషన్ మూవ్మెంట్ పైన సగం వస్తే దానికంటే ముందున్నటువంటి సబ్జెక్ట్లో కూడా సగం రావడానికి ఆస్కారం ఉంది, అవగాహన చేసుకుందాం. మరి దీంట్లో చూసే కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ 1 పీష్వాల యుగం. టోటల్గా పీష్వాల యుగం గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. అంటే బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, బాజీరావు, అక్కడి నుంచి రెండో బాజీరావు, దాంతోపు 1857లో నానా సాహెబ్ కాన్పూర్ కేంద్రంగా తిరుగుబాటు. అంటే మన 1857 సిపాయిల తిరుగుబాటులో నానా సాహెబ్ ఏ విధంగా పాల్గొన్నాడు అనే కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఈ పీష్వాల యుగం గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. శివాజీ వారసుల అనంతరం పరిపాలనని మొత్తంగా టోటల్గా హస్తగతం చేసుకున్న వాళ్ళు ఎవరంటే పీష్వాలు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దాని గురించి మనం చూస్తే ముందుగా చూసే కాన్సెప్ట్ పీష్వాలు. ఈ పీష్వాల పైన అప్పుడు అడిగితే ఒక మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. రెండవది మలి మొఘలాయలు, ఆఫ్టర్ మొఘల్స్ మలి మొఘలాయిలు అనేది రెండవ కాన్సెప్ట్. ఇక్కడి నుంచి కూడా మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే మహామొఘల్స్ అని ఒక భాగంగా చేస్తే మలి మొఘలాయలు రెండో భాగంగా చూస్తాం. అంటే బాబరు, తర్వాత హుమాయూను, తర్వాత అక్బరు, తర్వాత జహాంగీరు, తర్వాత షాజహాను, తర్వాత ఔరంగజేబు, ఇలా వరుసగా 6 మొఘల్స్ని మహామొఘల్స్ అంటారు. అంటే 1526 నుంచి 1707 వరకు మహామొఘల్స్ అయితే 1707 నుంచి 1857 వరకు మలి మొఘలాయలుగా పిలుస్తాం. కాబట్టి మనకు మోడర్న్ హిస్టరీలో మలి మొఘలాయల యొక్క ప్రస్తావన వస్తాయి కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. రెండవ కాన్సెప్ట్ మలి మొఘలాయలు. ఈ మలి మొఘలాయలలో మనకు అడిగే కాన్సెప్ట్ ఏమిటంటే పనికిరాని వాళ్ళు 11 మంది ఉన్నారు, మలి మొఘలాయలు అనే వాళ్ళు 11 మంది వస్తారు. అంటే మొదటి బహదూర్ షా, జహాంగీర్ షా, ఫరూక్ సియర్, రఫీ బుద్దారత్, మహమ్మద్ షా, హామద్ షా, రెండో ఆలంగీర్, రెండో షా ఆలం, రెండో అక్బర్, అట్లా మనము టోటల్గా ఒక 11 మంది గురించి చూస్తాం. అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే మలి మొఘలాయలని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. 4 మలి మొఘలాయలు ఇచ్చి వాళ్ళు వరుస క్రమంలో అహ్మద్ షా అనేది ఒక బిట్. రెండవది ఏంటంటే నాదిర్ షా దండయాత్ర సమయంలో మొఘలాయి రాజు ఎవరు, అదే మాదిరిగా అహ్మద్ షా అబ్దాలి కాలంలో ఎవరున్నారు, దానితో పాటు అలహాబాద్ సంధి పైన సంతకం పెట్టినటువంటి మలి మొఘలాయి రాజు ఎవరు, దానితో పాటు రెండో అక్బర్ అనేవాడు బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ని లండన్కు పంపించాడు పెన్షన్ మీద అనేది ఒక బేసిక్ క్వశ్చన్లు వస్తాయి. ఇవి కాకుండా మొదటి బహదూర్ షా జాఫర్ యొక్క బిరుదులు ఏమిటి, ఆయన యొక్క కలం పేరు ఏమిటి, జహాంగీర్ షా ప్రవేశపెట్టినట్టు భూశిస్తు విధానం ఏమిటి, ఇలాంటి క్వశ్చన్లు పడడానికి ఆస్కారం ఉంది. టోటల్గా మీరు మోడర్న్ హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మలి మొఘలాయులు. అంటే 1707 నుంచి 1857 వరకు ఉన్నటువంటి 150 సంవత్సరాల మలి మొఘలాయల గురించి ఒక 20 పాయింట్లు కనుక మీరు గ్యాదర్ చేయగలిగితే కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఇది 100% గ్యారంటీ. ఇది కాన్సెప్ట్. కాబట్టి మలి మొఘలాయలు అనే వాళ్ళని వరుసమైన రాజుల పేర్లు, ముఖ్యమైన రాజుల కాలంలో జరిగిన సంఘటనలు అనే 2 కాన్సెప్ట్లలో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక 2 కాన్సెప్ట్. దీని తర్వాత అసలు మోడర్నిస్ట్ ప్రారంభమవుతుంది. అదేమిటంటే యూరోపియన్ల రాక. యూరోపియన్లు అనే వాళ్ళు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏ కంపెనీ మొట్టమొదటిసారి యొక్క స్థావరం ఏమిటి,
వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం ఏమిటి, ప్రధాన స్థావరాలు ఏమిటి, మొట్టమొదటి స్థావరాలు ఏమిటి, వాళ్ళు వచ్చిన వర్షక్రమం ఏమిటి, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు ఏమున్నాయి, డచ్ వాళ్ళ యొక్క స్థావరాలు ఏమున్నాయి, డేనిష్ కంపెనీల యొక్క స్థావరాలు ఏమిటి, ఫ్రెంచ్ వారి యొక్క స్థావరాలు ఏమిటి, వాళ్ళ యొక్క గవర్నర్లు ఎవరు, ఈ యొక్క స్థావరాల స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి గవర్నర్స్ ఎవరు అనేది ఎగ్జామ్లో అడిగే ఒక పాయింట్. కాబట్టి యూరోపియన్ల రాక మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు, రెండవ వారు డచ్ వారు, మూడవ వారు బ్రిటిష్ వారు, నాలుగో వారు డేనిష్, ఐదో వారు ఫ్రెంచ్ వారు. ఈ 5 కంపెనీల యొక్క స్థావరాలు ఏమిటి, మొట్టమొదటి స్థావరం ఏమిటి, ప్రధానమైన స్థావరం ఏంటి, ఈ 2 పాయింట్లు. టోటల్గా పోర్చుగీస్ వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పోర్చుగీస్ వారు ప్రధానంగా పశ్చిమ తీరంలో స్థావరాలు స్థాపించుకుంటే డచ్ వారు కంప్లీట్గా తూర్పు తీరంలో యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా బ్రిటిష్ వారి యొక్క స్థావరాలు ఏ స్థావరాలు ఉన్నాయంటే భారతదేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళ స్థావరం ఏంటంటే సూరత్. అదే మాదిరిగా ఫ్రెంచ్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం అంటే ఏందో కూడా సూరత్, అర్థం చేసుకోవచ్చు. ఇట్లా మీకు స్థావరాల యొక్క పంచాయతీని మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థావరాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, పోర్చుగీస్ వాళ్ళ గవర్నర్ ఎవరు, బ్రిటిష్ వాళ్ళకి గవర్నర్ ఎవరు, వాడి యొక్క ప్రధాన స్థావరాలు తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో ఎక్కడెక్కడ ఏర్పడినాక అంటే వాళ్ళ యొక్క రాక ఎట్లా జరిగింది, వాళ్ళ యొక్క గవర్నర్లు ఎవరు, వాళ్ళ యొక్క స్థావరాలు ఏంటి, ఈ 3 కాన్సెప్ట్లలో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మొట్టమొదటిసారిగా యూరోపియన్ల రాక అనే నేపథ్యంలో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది మోడర్న్ హిస్టరీలో ప్రధానమైన చాప్టర్, కంపల్సరీగా 100% 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఒక కాన్సెప్ట్ ఐడియా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు యూరోపియన్ కంపెనీ ఎట్లా వచ్చినాయి, మధ్యాసియాలో కాన్స్టాంటినోపుల్ యొక్క పాత్ర ఏమిటి, అక్కడ యుద్ధాలు ఏమిటి అన్న కాన్సెప్ట్లో డెప్త్గా సబ్జెక్ట్ పోయినప్పుడు మొత్తం కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది, యూరోపియన్ల రాక దానిపైన క్వశ్చన్ వస్తుంది. 5 కంపెనీలు ఉన్న 5 కంపెనీల స్థావరాలు ఏమిటి, మొట్టమొదటి స్థావరాలు, ప్రధాన స్థావరాలు, గవర్నర్స్, ఈ కాన్సెప్ట్ వరకు. భారతదేశంలో వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఉదాహరణకు టమాటో కానీ, ఆలుగడ్డలు కానీ, పొగాకు కానీ ఎవరు ప్రవేశపెట్టారంటే పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. భారతదేశానికి మొట్టమొదటిసారి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వారు, చివరిగా పోయిన వాళ్ళు అంటే పోర్చుగీస్ వాళ్ళు. భారతదేశం చివరిగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు, మొదటిగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వారు. ఒక బేసిక్ క్వశ్చన్స్. కాబట్టి అన్ని ఎగ్జామ్లలో మోడర్న్ హిస్టరీ పైన 15 క్వశ్చన్లు వస్తే 10 క్వశ్చన్లు బేసిక్స్ అడుగుతారండి. ఏం కన్ఫ్యూజ్ కావద్దు, గందరగోళపడద్దు. సబ్జెక్ట్ అంటే భయాందోళన, హిస్టరీ అంటే భయాందోళన పోగొట్టుకోండి. ఈజీ మెథడ్లో ప్రిపేర్ కావండి. సబ్జెక్ట్ అంటే గింతే అన్నట్టుగా చదవాలి కానీ ఏదో భయపడ్డట్టు అనే నేపథ్యం చదువుకోవద్దు. ఇక తర్వాత యూరోపియన్ల కంపెనీలు వచ్చినాయి. 2 ప్రధాన కంపెనీలు అవేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వారి మధ్య జరిగినటువంటి కొట్లాట. ఈ కొట్లాటలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు పైసే సాధించారు. కాబట్టి బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ అనేది ప్రధానమైన కాన్సెప్ట్. 100% బిట్ వస్తుంది. బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ. ఈ విస్తరణ ఎట్లా మొదలైందంటే 1757 ప్లాసీ యుద్ధం మొదలు పెడితే 1857 సిపాయిల తిరుగుబాటుకు ఈ యొక్క విస్తరణ జరిగింది. 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎక్కువ భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ అన్నప్పుడు ఏం చదవాలంటే ప్రధానంగా యుద్ధాలు చదవాలి. ఏ యుద్ధాలు చదువుతాము గుర్తుపెట్టుకోవడం చూద్దాం. ఇక్కడ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. ఎన్ని యుద్ధాలు ఉంటాయి? 3 యుద్ధాలు ఉంటాయి. రెండోది ఆంగ్లో మైసూరు యుద్ధాలు. ఎన్ని యుద్ధాలు ఉంటాయి? 4 యుద్ధాలు ఉంటాయి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు, 3 యుద్ధాలు ఉంటాయి. 4వది ఆంగ్లో సిక్కు యుద్ధాలు. ఈ యుద్ధాలు ఏంటంటే 2 యుద్ధాలు ఉంటాయి. ఇవి కాకుండా ఆంగ్లో బర్మా యుద్ధాలు, ఆంగ్లో నేపాల్ యుద్ధాలు, ఆంగ్లో ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు, ఇలా 3 రకాల మరొక 3 యుద్ధాలు ఉంటాయి. అదంతా ఇంపార్టెంట్ కాదు. అది హిస్టరీ కాన్సెప్టెడ్ ఆఫ్ జేఎల్ డిఎల్ లాంటి కన్సర్న్ సబ్జెక్టు వాళ్ళకి మాత్రం క్వశ్చన్ అడుగుతారు. ప్రధానంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్ యుద్ధాలు. మరి ఇక్కడ వీటితో పాటుగా మీరు చదవాల్సిన యుద్ధాలు 2. ఒకటి ప్లాసీ యుద్ధము 1757, ఇంకోటి బక్సార్ యుద్ధం.
ఇది 1764. ఈ 4 కాన్సెప్ట్లు మరియు ప్లాసీ మరియు బక్సార్ యుద్ధాల గురించి చదివితే మనకు 100% ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూడండి, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 జరిగితే 3టికి కారణాలు ఉంటాయి, 3టికి సందులు ఉంటాయి. మొట్టమొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎక్స్లాచేబుల్ సంధి, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం పాండిచేరి సంధి, మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధము మనకు ప్యారిస్ సంధి. అదే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చూస్తే మొట్టమొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధి, రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగళూరు సంధి, మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం సంధి. 4వ యుద్ధానికి సంధి లేదు, ఎందుకంటే సంధి చేసుకోవాల్సినటువంటి టిప్పు సుల్తాన్ మరణించాడు యుద్ధ రంగంలో. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంగ్లో మరాఠీ యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు. మొట్టమొదటి ఆంగ్లో సిక్ యుద్ధం లాహోర్ సంధితో ముగితే రెండో ఆంగ్లో కర్ణాటక సిక్ యుద్ధాలకు సంధి అంటే లేదు, ఎందుకంటే అక్కడ కంప్లీట్గా సిక్కు సామ్రాజ్యం బ్రిటిష్ కలిసిపోయింది. బక్సార్ యుద్ధం అనంతరం మనకు 1765లో అలహాబాద్ సంధి జరిగింది. ఇక ఆంగ్లో మరాఠీ యుద్ధాలు సంధులు అనేవి ఒక 5-6 సంధుల పైన వస్తాయి. ఆ సంధులు మీకు పెద్ద ఇంపార్టెంట్ అడగడానికి అవకాశం చాలా తక్కువ, ఏదో కొన్ని రేర్ సందర్భాలు అడుగుతారు. దాంట్లో ఎందుకంటే 7 ఒక్కొక్క యుద్ధంలో 2-3 సంధులు వస్తుంటాయి, గందరగోళంగా ఉంటాయి. ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్తే తప్ప మనకు అర్థం కాదు, కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క రాక లేదా యూరోపియన్ల రాక, దాంట్లో భాగంగా బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ, ఆ విస్తరణలో భాగంగా ఈ 4 యుద్ధాలు, ఈ 2 ఈ కాన్సెప్ట్ మీరు ఐడియాలో పెట్టుకుంటే సరిపోద్ది, కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది 3వ కాన్సెప్ట్. దీనిపైన కూడా ఒక బిట్ వస్తుంది. చాలా సందర్భాలలో మంగళూరు సంధి, శ్రీరంగంపట్నం సంధి అనే దానిపైన క్వశ్చన్ పడే సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సంధులు ఒక పట్టిక వేసుకోవాలి, అంటే ఈ యొక్క పట్టిక, ఇదొక పట్టిక, ఇదొక పట్టిక, కారణాలు, సంధి. ఈ సంధి కాలంలో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ కూడా రాసుకుంటే బెటర్. ఇంకా బాగా డెప్త్ అడిగితే గవర్నర్ జనరల్ అడిగే అవకాశం ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో భాగంగా హైదర్ అలీ ఎవరు, టిప్పు సుల్తాన్ ఎవరు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాల కారణాలు ఎట్టొచ్చినాయి అని లోతుగా కొంత కాన్సెప్ట్ ఐడియాలో పెట్టుకోవచ్చు. అదే మాదిరిగా ఆంగ్లో మరాఠీ యుద్ధాల వరకు జోక్యం ఎట్లా జరిగింది, చివరికి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఏ విధంగా తీసుకున్నారనే కాన్సెప్ట్లలో మనం చూసుకోవచ్చు. సిక్ యుద్ధాల సిక్కు అంటే ఇవన్నీ యుద్ధాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికార స్థాపన జరిగిన విధానాన్ని అంచనా వేసుకున్న ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మనకు కంపల్సరీగా 1 క్వశ్చన్ వచ్చి, కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది, కాబట్టి అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ ఇది ఒక కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ అసలైన మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మూమెంట్ దగ్గరలో స్టార్ట్ అవుతుంటుంది. అదేంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు అనేది కాన్సెప్ట్. దీనిపైన కూడా చాలా క్వశ్చన్లు అడుగుతున్నాయి. ఈ 1850 సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది, కారణాలు ఏమిటి, తిరుగుబాటు ప్రాంతాలు ఏమిటి, తిరుగు ప్రాంతాల యొక్క నాయకులు ఎవరు, తిరుగుబాటు ప్రాంతం యొక్క ఫలితాలు ఏమిటి, తిరుగుబాటు ప్రాంతం యొక్క వ్యాఖ్యానాలు ఏమిటి, తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏమిటి, ఫలితాలు, కారణాలు, తిరుగుబాటు జరిగిన విధానం, ముఖ్యమైన ప్రాంతాలు, ముఖ్యమైన వ్యక్తులు, పాల్గొన్న బ్రిటిష్ సైన్యం యొక్క అధికారులు. ఈ యొక్క కాన్సెప్ట్లలో 1857 సిపాయిల తిరుగుబాటు మొట్టమొదటిసారి ఎట్ట మొదలైంది, మంగల్ పాండే ఎవరు, మీరట్లో ఏ విధంగా తిరుగుబాటు జరిగింది, కాన్పూర్లో నాయకత్వం వహించింది ఎవరు, అవధిలో నాయకత్వం వహించింది ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క పాత్ర ఏమిటి అన్న కాన్సెప్ట్లలో ఆ వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీస్, అంటే ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా చదివే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి 1857 రివోల్ట్ చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక తిరుగుబాటు. మరి తిరుగుబాటుకు అనుబంధంగా దీనికంటే ముందే కొన్ని తిరుగుబాట్లు వచ్చినాయి. అవి ఏంటంటే రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాలు, అదే మాదిరిగా జమీందారీ పోరాటాలు. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుని వేటి ద్వారా, ఆంగ్లో సిక్ యుద్ధాల ద్వారా, మైసూర్ యుద్ధాల ద్వారా, కర్ణాటక యుద్ధాల ద్వారా, ఈ యుద్ధాల ద్వారా భారతదేశం ఆక్యుపై చేసుకుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టే చట్టాల వ్యతిరేకంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినాయి. ఆ తిరుగుబాట్లని ఈ 4 కాన్సెప్ట్లలో చూసుకోవచ్చు. దాంట్లో 1850 సిపాయిల తిరుగుబాటు కాన్సెప్ట్ అయితే, మిగిలిన తిరుగుబాటు రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాలు, జమీందారీ పోరాటాలు, ఇది కొంత అవగాహన చేసుకోవాలి. కొంత
గ్రూప్ 2 స్టాండర్డ్, గ్రూప్ 1 స్టాండర్డ్లో మనం చదువుకో ప్రయత్నం చేయవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కొంత తక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి కూడా కొంత అవగాహన చేసుకోండి. ఇదొక కాన్సెప్ట్. 10 న్యాయ శిల్పాల తిరుగుబాటు, రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాల నేపథ్యంలో చూసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఈ ఆధునిక భారతీయ చరిత్రలో కాన్సెప్ట్ ఏంటంటే సాంఘిక సంస్కరణలు. సాంఘిక సంస్కరణలు. మరి ఈ సాంఘిక సంస్కరణలు ఏముంటాయంటే బ్రహ్మ సమాజం ఉంటుంది, ఆర్య సమాజం ఉంటుంది. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, అదేవిధంగా రామకృష్ణ మిషన్, ప్రార్థనా సమాజం, అదేవిధంగా నిమ్న జాతుల పోరాటాలు. ఉదాహరణకు మనకు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఈవి రామస్వామి నాయకర్ కావచ్చు, కేరళ ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా జ్యోతిరావు బాబా పూలే యొక్క పోరాటాలు కావచ్చు. ఇవన్నీ నిమ్నజాతి పోరాటాలు. నిమ్నజాతి పోరాటాలు ఒకవైపు, సాంఘిక సంస్కృతి ఉద్యమాలు ఒకవైపు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థన సమాజం, ఇవన్నీ నిమ్న జాతుల పోరాటాలు. ఇది ఒక సాంఘిక సంస్కరణ నేపథ్యంలో మొత్తం వ్యవస్థలు మొత్తం చదివితే కంపల్సరిగా బిట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఎన్ని ఏరియాలు చెప్పాము? 6 ఏరియాలు చెప్పాము. ఈ 6 ఏరియాల పైన కంపల్సరిగా 6 బిట్లు కంపల్సరిగా గ్యారంటీగా దిగుతవి. అవసరమైతే ఈ సాంఘిక సంస్కరణల పైన మరో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆధునిక భారతీయ చరిత్రలో 2 భాగాలు చేసుకుంటే 85 కంటే ముందున్నటువంటి వ్యవస్థ ఏమిటో ఈ కాన్సెప్ట్ బేస్లో మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇదొక కాన్సెప్ట్. ఇక అసలు విషయం ఏంటంటే జాతీయోద్యమం. మరి ఆ జాతీయోద్యమంలో కాన్సెప్ట్లు ఏమున్నాయి, మరి జాతీయోద్యమంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ కొంత సబ్జెక్టు హిస్టరీ విద్యార్థి కాకుండా నాన్ హిస్టరీ విద్యార్థికి కొంచెం గందరగోళంగా కనబడే అంశం. కానీ గందరగోళాలు తొలగించాలంటే సబ్జెక్టుని ఎప్పుడైనా విడగొట్టి చదవండి. విడగొట్టిన తర్వాత కలపండి. సబ్జెక్టుని ఫస్ట్ విడగొట్టి చదవాలి. విడగొట్టిన తర్వాత మళ్ళీ భాగాలని కలపాలి. కలుపుకుంటే వాస్తవంగా ఏం జరిగిందన్న అంశాలు అర్థమైంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. యూరోపియన్ల రాక నుంచి బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ లింకప్ ఉంటుంది. అదేవిధంగా ఆ బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ జరిగినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టే విధానాల వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చినాయి. ఆ తిరుగుబాట్లతో పాటు సమాజంలో వాళ్ళు తీసుకొచ్చే కొన్ని సంస్కరణలు. ఉదాహరణకు వితంతు పునర్వాస చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, అదేవిధంగా నరబలి నిషేధ చట్టం, దాంతోపాటు సతీ వ్యతిరేక చట్టం, ఇలాంటి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలతో పాటు భారతదేశంలో కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులైనటువంటి ఉదాహరణకు స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కావచ్చు, అందరికంటే ముందు వైతాళికుడు రాజా రామ్మోహన్ రావు వ్యక్తి కావచ్చు. ఈ యొక్క వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ ఏంది, అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర ఏమిటి, ఈవి రామస్వామి నాయకర్ ఎలాంటి ఉద్యమాలు చేసిండు, అయ్యంగాలి కేరళలో చేసిన అయ్యంగాలి యొక్క తిరుగుబాటు ఏమిటి, కొంతమంది వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ చూసుకోవాలి. ముఖ్యంగా టోటల్గా ఆధునిక భారతీయ చరిత్రలో ఒక 50 మంది గురించి ఒక్కొక్కరి గురించి 10 పాయింట్లు కనుక మీరు రాసుకుంటే అక్కడ 5 మార్కులు మీకు టచ్ అవుతాయి. ఉదాహరణకు రాజా రామ్మోహన్ రావు గురించి ఒక 5 పాయింట్లు, స్వామి వివేకానంద గురించి ఒక 5 పాయింట్లు, స్వామి దయానంద సరస్వతి గురించి ఒక 5 పాయింట్లు, ఆత్మరామ పణారం గురించి ఒక 5 పాయింట్లు, అదేవిధంగా దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్బీసెంట్ గురించి ఒక 5 పాయింట్లు. ఇట్లా ఒక వ్యక్తి గురించి ఒక 5 పాయింట్లు రాసుకుంటే అక్కడ సబ్జెక్టు కవర్ అవుతుంది, పర్సనల్ వ్యక్తి యొక్క విషయాలు కూడా కవర్ అవుతాయి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక 85 కంటే ముందున్నటువంటి ఒక భాగంగా పార్ట్ 1 నేపథ్యంలో ఆధునిక భారతదేశ చరిత్రను చూసే ఒక ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ పార్ట్ 2లో భాగంగా మనం దీన్ని ఏమంటున్నామంటే నేషనల్ మూమెంట్ అంటున్నాం, జాతీయోద్యమం అంటున్నాం. మరి జాతీయోద్యమంలో భాగంగా నేషనల్ మూమెంట్లో భాగంగా దీన్ని మనం ఒక 5 చాప్టర్ల రూపంలో చదువుకునే ప్రయత్నం చేయవచ్చు. అదేంటంటే నెంబర్ 1 సంస్థల స్థాపన. ఇది 1885 కంటే ముందు కొంతమంది భారతీయులు కొన్ని సంస్థలు స్థాపించి ఆ సంస్థల ద్వారా బ్రిటిష్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోతూ భారతీయుల పక్షాన కొన్ని సంస్థలు స్థాపించారు. ఉదాహరణకు ల్యాండ్ హోల్డర్ సొసైటీ, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆనంద బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు.
1985 జాతీయ కాంగ్రెస్ కంటే ముందున్నట్టు ముఖ్యమైన సంస్థ. అదేవిధంగా మనకు ఈ యొక్క ల్యాండ్ హోల్డర్ సొసైటీ, ఈ ల్యాండ్ హోల్డర్ సొసైటీని రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తాతగారు దీన్ని ఏర్పాటు చేసే అంశాన్ని మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాంటి అంశాలను కూడా మీరు చూసుకునే ప్రయత్నం అంటే ద్వారకానాథ్ ఠాగూర్ గురించి చూసుకునే ప్రయత్నం చేయాలి. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ మనకు ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఇండియన్ అసోసియేషన్ ఆనందన్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి ఒక సంస్థలు, ఒక 8 సంస్థలు ఉంటాయండి. ఆ 8 సంస్థలు బట్టి పడతారా చదువుతారా అనేది మీ ఇష్టం. మొత్తం మీద 8 సంస్థల పేరు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా మనకు ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఇది ఒక కాన్సెప్ట్. రెండవది ఏంటంటే జాతీయ కాంగ్రెస్ స్థాపన. జాతీయ కాంగ్రెస్ స్థాపన 1885లో ఏర్పాటు చేయబడ్డ డిసెంబర్ 28వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడ్డ జాతీయ కాంగ్రెస్ స్థాపన గల కారణం ఏంది? మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? 85 నుంచి 1947 వరకు ముఖ్యమైన సమావేశాలు, ఆ సమావేశాలకు అధ్యక్షుడు. మొట్టమొదటి సమావేశం డబ్ల్యూసీ బెనర్జీ, రెండవ సమావేశానికి మనకు దాదాబాయి నౌరోజీ, మూడవ సమావేశానికి బద్రుద్దీన్ త్యాబ్జీ, 16లో దాదాబాయి నౌరోజీ, 1907లో రాస్ బిహారీ ఘోష్, అంటే కాంగ్రెస్ పార్టీ విడిపోయింది, 16లో కలిపింది. అదేవిధంగా గాంధీ ఏ సమావేశానికి అధ్యక్షించాడు? బెల్గాం సమావేశం 1924. 1925లో సరోజినీ నాయుడు కాన్పూర్ సమావేశానికి, 1917లో కలకత్తా సమావేశానికి అన్బీసెంట్ అధ్యక్ష వహించింది. సుభాష్ చంద్రబోస్ 1938-39లో, జవహర్లాల్ నెహ్రూ 1929లో, 1937లో, ఆ తర్వాత మళ్ళొకసారి 3 సార్లు అధ్యక్ష వహించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, 3 సార్లు అధ్యక్ష వహించి దాదాబాయి నౌరోజీ. అదే మాదిరిగా 1946లో అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరున్నారు? మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? ఎక్కువసార్లు అధ్యక్ష వహించింది ఎవరు? మొట్టమొదటి బ్రిటిష్ వాడు ఎవరు? వందే మాతర జాతీయ గీతాన్ని 1996లో పాడినప్పుడు ఎవరు అధ్యక్ష ఉన్నారు? 2011లో జనగణమన పాడినప్పుడు ఎవరు అధ్యక్షులు ఉన్నారు? ఈ సమావేశాల యొక్క ప్రియారిటీ ఏమిటి? కొన్ని సమావేశాల తీర్మానాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తంగా మనకు ఒక అవగాహన ఉంటే చాలాసార్లు ఎగ్జామ్లలో బిట్ వస్తుంది. కాబట్టి సంస్థల స్థాపన, జాతీయ కాంగ్రెస్ స్థాపన, 2 కాన్సెప్ట్లలో మీరు సబ్జెక్టుని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే మనకు జాతీయోద్యమం స్టార్ట్ అయింది 85లో. కాబట్టి మూడోదాన్ని ఏమంటామంటే మితవాద యుగం అంట. మితవాద యుగం అంట 1885 నుంచి 1905 వరకు. తర్వాత అతివాద యుగం. ఈ అతివాద యుగము 1905 నుంచి 1920 వరకు. దీంట్లో భాగంగా ఒకటి వందే మాతర ఉద్యమం 1905 నుంచి 1911 వరకు. తర్వాత రెండో ఉద్యమము హోమ్ రూల్ ఉద్యమం. ఆ తర్వాత మనకు స్టార్ట్ అయ్యేది గాంధీ యుగం. ఈ గాంధీ యుగం 1920 నుంచి 1947 వరకు. ఈ గాంధీ నేతృత్వంలో 3 ఉద్యమాలు. ఒకటి సహాయ నిరాకరణ, రెండవది ఉప్పు సత్యాగ్రహం, మూడవది క్విట్ ఇండియా ఉద్యమం. కాబట్టి ఇలా ఈ విధంగా మనం చూసే ప్రయత్నం చేయవచ్చు. అయితే అసలు పంచాయతీ సింపుల్గా గింతేనా సబ్జెక్ట్ అంటే చాలా సబ్జెక్ట్ ఉండండి. ఇప్పుడు ఆ వరుసగా మీకు ఒక టైం టేబుల్ లాగా ఒక సిస్టమ్ ఇస్తాను. ఆ సిస్టమ్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యే విధానం చేసుకుంటే కంపల్సరీ ఒక నేషనల్ మూమెంట్ పైన మనకు 100% ఒక 7-8 మార్కులు ఈజీగా చేయవచ్చు. ఇవి కాకుండా ఇవి ప్రధానమైన అంశాలు. సంస్థల స్థాపన, జాతీయ కాంగ్రెస్ స్థాపన, మితవాద యుగం, అతివాద యుగంలో వందే మాతర ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, గాంధీ యుగంలో సహాయక ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. ఉద్యమాలన్నీ టోటల్గా జాతీయ ఉద్యమంలో ఉద్యమాలు ఏంటంటే 5. ఒకటి వందే మాతర ఉద్యమం, దీన్నే స్వదేశీ ఉద్యమంగా పిలుస్తాం. రెండవది హోమ్ రూల్ ఉద్యమం, మూడవది సహాయ నిరాకరణ, నాలుగవది ఉప్పు సత్యాగ్రహం, ఐదవది క్విట్ ఇండియా ఉద్యమం. 5 ఉద్యమాలు. 5 ఉద్యమాలలో మళ్ళీ మధ్యలో కొన్ని ఉద్యమాలు వచ్చాయి. ఉదాహరణకు 1917లో రౌల చట్టం, 1919లో జలియన్ వాలాబాగ్ మరణకాండ, 1919లో ఖిలాఫత్ ఉద్యమం, 1920లో సహాయ ఉద్యమం స్టార్ట్ అయింది ఆగస్టు 1వ తారీఖు నాడు. 1922లో చౌరీ సంఘటనతో ఆగిపోయింది.
ఇది కాకుండా 1923లో స్వరాజ్ పార్టీ, 1927లో సైమన్ కమిషన్, 1928లో నెహ్రూ నివేదిక, 1929లో లాహోర్ సమావేశం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం, 1931లో ఇర్విన్ ఒప్పందం, 1931లో రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 1932లో పూనా ఒప్పందం, కమ్యూనల్ అవార్డు, 1932లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం, 1934లో ఉప్పు సత్యాగ్రహం ముగించడం. ఇట్లా ఒక బేస్డ్ ఆఫ్ కాన్సెప్ట్లలో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఏంటంటే సంస్థల స్థాపన, జాతీయ కాంగ్రెస్ స్థాపన, మితవాద యుగం, అతివాద యుగం, ఈ యొక్క 5 ఉద్యమాలు. ఇవి కాకుండా మనం చూసుకునేటటువంటి మరికొన్ని కాన్సెప్ట్లు ఏమిటంటే ఇక్కడ కంప్లీట్గా అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి, కంప్లీట్గా గాంధీ గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర, ఐఎన్ యొక్క పాత్ర చూసుకోవాలి. అవి కాకుండా మిలిటెంట్ ఉద్యమాలు చూసుకోవాలి. మిలిటెంట్ ఉద్యమాలు చూడండి, ఇక్కడ వీటితో పాటుగా ఇక్కడ మనం నేషనల్ మూవ్మెంట్లో భాగంగా చూసేటటువంటి మరొక 3 కాన్సెప్ట్లు. ఆ 3 కాన్సెప్ట్లు ఏంటంటే జాతీయోద్యమంలో ఐఎన్ యొక్క పాత్ర, జాతీయోద్యమంలో ఐఎన్ఏ పాత్ర, జాతీయోద్యమంలో ఐఎన్ఏ పాత్ర, అదేవిధంగా మిలిటెంట్ పోరాటాలు. మిలిటెంట్ పోరాటాలు ఏంది? గద్దర్ ఉద్యమాలు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్. వీటిలో భాగంగా లాహోర్ కుట్ర కేసు, ఢిల్లీ కుట్ర కేసు, కాకోరి కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, ఈ కుట్ర కేసుల యొక్క తాలూకు పాల్గొన్న వ్యక్తులు, వాళ్ళు రాసిన గ్రంథాలు, వాళ్ళు స్థాపించిన పత్రికలు ఈ కాన్సెప్ట్లో చూస్తాం. ఇవి కాకుండా మరొక కాన్సెప్ట్ ఏంటంటే గవర్నర్ జనరల్స్. ఈ గవర్నర్ జనరల్స్ పైన కూడా కంపల్సరీగా బిట్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ గవర్నర్ జనరల్స్లలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? వారన్ హేస్టింగ్స్ ఏం చేసిండు, కారన్ వాలిస్ ఏం చేసిండు, వెల్లెస్లీ ఏం చేసిండు, డలౌస్ ఏం చేసిండు, ఎవరి కాలంలో ఏం జరిగింది? ముఖ్యంగా 3 కాన్సెప్ట్లు వస్తాయి. జమీందారీ విధానం, దాన్ని కారన్ వాలిస్ ప్రవేశపెట్టిండు. సైన్య సహకార పద్ధతి వెల్లెస్లీ ప్రవేశపెట్టిండు. రాసవ సిద్ధాంతాన్ని డలౌస్ ప్రవేశపెట్టిండు. ఈ 3 సిద్ధాంతాలు. ఇవి కాకుండా జమీందారీ తిరుగుబాటు అంటే రైతాంగ అంశాలు ఏమున్నాయి, ఎకనామిక్ బేస్డ్ అంశాలు ఏమిటి, లార్డ్ విలియం బెంటింగ్ యొక్క పాత్ర ఏమిటి, లార్డ్ హేస్టింగ్ ఏం చేసిండు, 1800 అంటే వీటితో పాటు బ్రిటిష్ వారి యొక్క చట్టాలు కూడా మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. మరి బ్రిటిష్ వారి చట్టాలు అవి పాలిటీలో వస్తాయి, మరి ఇక్కడ మీకు హిస్టరీలో కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ జాతీయోద్యమం అన్న కాన్సెప్ట్ చూసినప్పుడు ఎన్ని చాప్టర్లు విభజించినాం? 8 చాప్టర్లుగా చూసినాం. 8 చాప్టర్లుగా చూసినాం కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి సంవత్సర స్థాపన కంపల్సరీగా 100 క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ జాతీయ కాంగ్రెస్ ఒక క్వశ్చన్ వస్తుంది, మితవాద యుగం రావచ్చు రాకపోవచ్చు, అతివాద యుగం మీద మాత్రం కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, గాంధీ యుగం మీద కంపల్సరీగా 1 లేదా 2 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క కాన్సెప్ట్ అయితే మీకు ఈ జాతీయోద్యమంలో ఐఎన్ఏ పాత్ర వస్తే రావచ్చు లేదు, మిలిటెంట్ పోరాటం కంపల్సరీగా వస్తుంది, గవర్నర్ జనరల్ కంపల్సరీగా వస్తుంది. అంటే కంపల్సరీగా బిట్టు ఏ ఏరియాలో పడుతుంది అనేది ఒక కాన్సెప్ట్. ఇవి కాకుండా 1885 నుంచి 1947 వరకు వరుస క్రమంలో కాన్సెప్ట్లని కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే 4 ఇన్సిడెంట్లు ఇచ్చేసి ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అన్న నేపథ్యంలో క్వశ్చన్ పడతాయి. మీకు ఒకసారి 1885 నుంచి 1947 వరకు వరుస క్రమంలో ప్రతి ఇన్సిడెంట్ని రాస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఇది కనుక మీరు సొంతంగా నోట్స్ నేను చెప్పిన కాన్సెప్ట్లో ప్రిపేర్ అయితే ఈజీగా 10 మార్కులు వస్తాయి. కొంత లోపలికి వెళ్ళి చదివితే మిగిలినటువంటి 5 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీ 1885 నుంచి అప్ టు 1947 వరకు వరుసమ్మడి సంఘటనని చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మన యొక్క వీడియోని షేర్ చేయండి. అశోక తెలంగాణ అకాడమీ సపరేట్గా మీకు హిస్టరీ కోసమే ఏర్పాటైంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఉద్యమ చరిత్ర కావచ్చు. మీకు ఇన్డెప్త్గా
అంటే అనవసరం సోది లేకుండా, డిఫరెంట్ ఆఫ్ అంశాలు లేకుండా, కాంటెంట్ బేస్డ్ నిజంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎక్కడ బిట్టుపడుతుందో అది కాన్సెప్ట్ పెడతాను. నేను క్లాస్ చెప్పానంటే మీకు 100% బిట్లు దిగాల్సిందే. అది తెలంగాణ హిస్టరీ కావచ్చు, మూమెంట్ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు. ఎందుకంటే నేను కాంపిటీషన్ యుగంలో గత 10-12 సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్గా కొనసాగినప్పటికీ కాంపిటీషన్లో ఉన్నాను. అక్కడ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన బిట్లు ఇంతవరకు మిస్ కాలేదు. హిస్టరీ పరంగా తెలంగాణ హిస్టరీలో కానీ, మూమెంట్లో కానీ ఇప్పటి వరకు మన నోట్స్ నుంచి 95% క్వశ్చన్లు వచ్చినాయి, 95% క్వశ్చన్లు వచ్చినాయి. త్వరలోనే మీ అందరికీ అందుబాటులోకి ఆన్లైన్ క్లాసెస్ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వారం 10 రోజులలో మనకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తెలంగాణ మూమెంట్కు సపరేట్ బ్యాచ్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ సపరేట్ బ్యాచ్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది. రీజనల్ ఫీజులతోటి విద్యార్థులకి అర్థమయ్యేటట్టుగా, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమ చరిత్ర 100 గంటల క్లాస్ ఉంటుంది, ఒక 100 అవర్స్. మీకు తెలంగాణ మూమెంట్ ఎక్కడ పోయినా 30-40 గంటల క్లాస్ మీకు ఎక్కడ దొరకదు. 100 గంటల క్లాస్ ఉంటుంది. 150కి 140 ప్లస్ చేసే విధంగా 150 ఎవరికి రావు, 143 వరకు పెట్టడానికి అవకాశం ఉంది. యావరేజ్ విద్యార్థి 135 నుంచి 143 మధ్య తెలంగాణ ఆన్లైన్ క్లాస్ సంబంధించినటువంటి మూమెంట్లో మీరు కనుక నేను చెప్పిన విధంగా ఫాలో అవుతూ చెప్పిన రిస్ట్రిక్షన్లో ప్రిపేర్ అయితే మీకు 140ని ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తెలంగాణ హిస్టరీలో 60 గంటల క్లాస్ ఉంటుంది. 60 గంటల క్లాస్లో ఒక అసభ్యాయాల పైన 35 గంటల క్లాస్ ఉంటుంది. 60 నుంచి 70 గంటల క్లాస్ ఒక తెలంగాణ హిస్టరీ పైన ఇస్తాను. ఇండియన్ హిస్టరీ పైన 80 నుంచి 90 గంటల క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్టుకు మాత్రం ఎలాంటి డోకా ఉండదు. త్వరలో ఆన్లైన్ క్లాసులు ఉంటుంది, కొన్ని ఫ్రీ క్లాసులు ఉంటాయి, మీకు అవగాహన క్లాసెస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, తెలంగాణ హిస్టరీ ఎట్లా చదవాలి, మూమెంట్ ఎట్లా చదవాలి, ఇండియన్ హిస్టరీ ఎట్లా చదవాలి, ప్రతి ఏరియాస్ ఏ విధంగా మన ఇండియన్ హిస్టరీ లోపలికి పోవడానికి ప్రయత్నం చేయాలన్న కాన్సెప్ట్ల పైన కూడా రెగ్యులర్గా మీకు క్లాసెస్ ఇస్తాను. బట్ మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా మెసేజ్ల రూపంలో రావడానికి ఆస్కారం ఉంది. మీరు మర్చిపోయినా కూడా మీకు గుర్తు చేసేది ఉంటుంది కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. ఇది దీంట్లో భాగంగా ప్రతి ఇన్సిడెంట్ వర్షం ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మితవాద యుగం. మితవాద యుగం 1885 నుంచి 1905. ఇక్కడ మీరు ఏం చదవాలంటే ఒక 10 మంది పర్సనాలిటీస్ ఉంటాయి, ఓన్లీ 10 మెంబర్స్. గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నెహ్రోజీ లాంటి, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ ఇలాంటి యొక్క వ్యక్తులు టోటల్గా 10 మంది ఉంటారు. ఆ 10 మంది స్థాపించిన పత్రికలు, ఆ 10 మంది రాసిన గ్రంథాలు, వాళ్ళు స్థాపించిన ఇతర సంస్థలు, ఇది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అంటే మితవాదులు అనేవాళ్ళు ప్రే, అదేవిధంగా పిటిషన్, అంటే వాళ్ళు చెప్పిన ప్రే పిటిషన్ ప్రొటెక్షన్ నేపథ్యంలో వాళ్ళు పోరాటాలు చేశారు. ఉదాహరణకు గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఏర్పాటు చేసిండు, సుధారక్ అనే పత్రికను స్టార్ట్ చేసిండు. అదేవిధంగా మన రాష్ట్రకు మరో గ్రంథం ఏంటంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథం రాసిండు. మహాత్మా గాంధీకి రాజకీయ గురు గోపాలకృష్ణ గోఖలే. ఇట్లా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈస్ట్ ఇండియా రాష్ట్రం ఏర్పాటు చేసి మనకు దాదాబాయి నెహ్రోజీ. ఆ దాదాబాయి నెహ్రోజీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆయన డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు. ఆయన ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిండు. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి. ఇట్లా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ బయోగ్రఫీ చూసుకొని మితవాదుల యొక్క కనీసం యొక్క మూలాలు ఏమిటంటే ఒక 5-6 పాయింట్లు ఉంటాయి. ఆ 5-6 పాయింట్లు గుర్తుపెట్టుకొని వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ గుర్తుపెట్టుకుంటే సరిపో, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. రెండవది అతివాద యుగం. మరి అతివాదులు ఎవరు అంటే అతివాద యుగం 1905 నుంచి 1920 వరకు ఉంది. అతివాదంలో పనిచేసిన వాళ్ళు లాల్ బాల్ పాల్, అదేవిధంగా అరవింద ఘోష్. ఈ నలుగురి యొక్క పర్సనల్ బయోగ్రఫీస్ మీకు తెలవాల్సిందే. ఈ నలుగురు రాసిన గ్రంథాలు తెలవాలి, వీళ్ళు నలుగురు స్థాపించిన పత్రికలు తెలవాలి, వీళ్ళు ఏం చేసిరో తెలుసుకుని సరిపోతాయి. దీనిలో భాగంగా మీరు చూసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1905 ఆగస్టు 7న బెంగాల్ విభజిస్తున్నట్టు గవర్నర్ జనరల్ ప్రకటించింది. అధికారికంగా
1905 అక్టోబర్ 16వ తారీఖు నాడు బెంగాల్ విభజన చేసిన వాడు లార్డ్ కర్జన్. మరి బెంగాల్ విభజన సమయంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు, ఎక్కడెక్కడ ఎవరు నాయకత్వం వహించారు, ఎక్కడెక్కడ ఏ పోరాటాలు జరిగినాయి, కేసరి పత్రిక ఎవరిది, మరాఠా పత్రిక ఎవరిది, తిలక్ యొక్క కాన్సెప్ట్ ఏంది, మొత్తంగా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. దీన్నే స్వదేశీ ఉద్యమం అన్నాం. ఇక్కడ స్వదేశీ సంబంధించి ఒక పరిశ్రమలని పరిశ్రమల స్టోర్ ఏర్పాటు చేసింది ఎవరు, ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఎలాంటి గీతం రాసిండు, ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వందే మాతరం ఉద్యమం స్వదేశీ ఉద్యమంలో భాగం చూసుకోవాలి. చివరికి స్వదేశీ ఉద్యమం 2011లో కంప్లీట్ కావడం జరిగింది. బెంగాల్ నుంచి రాజధాని ఢిల్లీకి మార్చారు. ఈ కాన్సెప్ట్లు మొత్తం కూడా వందే మాతర ఉద్యమంలో భాగం చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వందే మాతర ఉద్యమం 1905 నుంచి 1911. దీని తర్వాత మీరు చూసేది ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం. ఈ హోమ్ రూల్ ఉద్యమం 16-17లో జరిగింది. ఏప్రిల్లో బాలగంగాధర తిలక్ మొదలు పెడితే సెప్టెంబర్లో అన్బిసెంట్ మొదలుపెట్టింది. మరి అన్బిసెంట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టింది, తిలక్ ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు, హోమ్ రూల్ అంటే నిర్వచనం ఏంది, వీళ్ళు స్థాపించిన పత్రికలు ఏంది, అన్బిసెంట్ యొక్క పర్సనల్ బయోగ్రఫీ ఏందో చూసుకుంటే సరిపోతుంది. అంటే హోమ్ రూల్ ఉద్యమం ఒక చిన్న ఉద్యమం, జస్ట్ ఒక 10 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అంటే అసలుగా మీకు అసలు ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, జాతీయ ఉద్యమం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మూమెంట్ పరంగా మొట్టమొదటి ఉద్యమం వందే మాతర ఉద్యమం. జనాన్ని మొత్తం పోగు చేసి చదువుకున్న వాళ్ళని, చదువుకోని వాళ్ళని, విద్యార్థులని, రైతాంగాన్ని, కార్మికులని మొట్టమొదటిసారి కదిలించి జన ఉద్యమంగా మారి వందే మాతరం. ఇది గ్రూప్ 1 కాన్సెప్ట్లో మనకు వస్తుంది. అయితే అసలు బిట్ల పరంగా ఎక్కడి నుంచి మొదలవుతుంటే అసలు సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుంది చూడండి. ఇక్కడ మీకు వర్షం ఇక్కడ చెప్తే 1917లో రౌలట్ చట్టం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ క్లాస్ని ఏర్పాటు చేస్తే ఇది 1919లో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ చెప్పిన నేపథ్యంలో జరిగిన మరణకాండ ఏమిటంటే జలియన్ వాలాబాగ్ మరణకాండ. ఈ మరణకాండ ఎప్పుడు జరిగిన ఛాన్సాలు పెట్టి వచ్చింది 1919 ఏప్రిల్ 13వ తారీఖున వచ్చింది. ఇది కాకుండా మనకు ఈ సహా నిరాకరణ ఉద్యమం అనే కాన్సెప్ట్ చూస్తాం. దీంట్లో భాగంగా మీరు చూసే కాన్సెప్ట్ ఏంటంటే గాంధీ గురించి తెలుసుకోవాలి. ఈ గాంధీ రాసిన గ్రంథాలు ఏంది, మహాత్మా గాంధీ యొక్క బిరుదులు ఏమిటి, అండ్ మహాత్మాను ఎవరు పిలిచారు, జాతిపితాన్ని ఎవరు పిలిచారు, ఎవరు గురూజీ అని ఎవరు పిలిచారు, లాంటి పదాలను చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆయన రాసిన గ్రంథాలు, పత్రికలు, ఉదాహరణకు ఆయన దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏమిటని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అవ్వండి. నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనేదాన్ని దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసింది. వార్ధా, సబర్మతి, వాటితో పాటుగా వార్ధా, సబర్మతి, నివేదిత ఆశ్రమాలు 3 ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు మహాత్మా గాంధీ. నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేశాడు. అదే మాదిరిగా ఆయన ఫినిక్స్, టాల్స్టాయ్ అనే ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు దక్షిణాఫ్రికాలో. దాంతోపాటు ఆయన మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఉద్యమాలు చంపారాన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందంటే 1916లో. రెండవది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1917. మూడవది ఖేడా సత్యాగ్రహం 1918. ఇలా వరుస క్రమంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో ఎవరు పాల్గొన్నది సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ఇవి కాకుండా మీరు చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఖిలాఫత్ ఉద్యమం. ఈ ఖిలాఫత్ ఉద్యమం అంటే ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని టర్కీలో మొదలుపెట్టిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంలో భాగంగా ఇండియాలో జరిగింది. అలీ సోదరులు అనేవాళ్ళు, షాకతల్ లాంటి సోదరులు అనేవాళ్ళు దీంట్లో ప్రముఖ పాల్గొన్నారు. మహాత్మా గాంధీని ఖిలాఫత్ ఉద్యమ అధ్యక్షుడు ఎన్నుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1919 అక్టోబర్ 19వ తారీఖు నాడు ఆల్ ఇండియా ఖిలాఫత్ డేగా జరుపుకున్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఈ విధంగా ఉద్యమాలు చూసుకోవాలి. దీంతో పాటుగా మీరు చూసే కాన్సెప్ట్ ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం
1920 ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఇదే రోజున తిలక్ అనే వ్యక్తి మరణించాడు. తిలక్ మరణించడం గాంధీని ఒక జాతీయ నేతగా మారినటువంటి ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీ ఒక జాతీయ నేతగా మారడానికి ఆయన నిర్వహించిన ప్రధానమైనటువంటి ఉద్యమాలు ఏంటంటే చంపారణ్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ కార్మికుల సమ్మె, ఖేడా సత్యాగ్రహం. ఈ 3 ఉద్యమాల ద్వారా మహాత్మా గాంధీ ఒక జాతీయ నేతగా గుర్తించబడ్డాడు. ఏ ఉద్యమం ద్వారా అంటే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ద్వారా వచ్చింది. అంటే 1900 సంవత్సరం నుంచి 1920 వరకు జాతీయ ఉద్యమాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే బాల గంగాధర్ తిలక్. తిలక్ మరణించిన తర్వాత టోటల్గా భారతదేశానికి నాయకుడిగా మారిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దీనిలో భాగంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే చౌరీ సంఘటన, చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది అనేది ఎగ్జామ్లో పెట్టు. ఇది ఎప్పుడంటే 1922 ఫిబ్రవరి 5వ తారీఖు. అని బేసిక్ క్వశ్చన్లు అండి. సబ్జెక్టులోకి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే ఒక్కొక్క టాపిక్ మీద 2 గంటల 3 గంటల క్లాసు మనం చూసే ప్రయత్నించవచ్చు. టోటల్ ఒక నేషనల్ మూమెంట్ పైన ఒక 40 గంటల క్లాస్ చూస్తే తప్ప సబ్జెక్టు పైన గిరిపడడానికి అవకాశం లేదు. అటు కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక కాన్సెప్ట్. అంటే మనకు ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో లింకప్ ఉన్న సబ్జెక్టులు మొత్తం ఇదంతా. ఇది రౌలత్ చట్టం, జలియన్వాలా మరణకాండ, చంపారణ్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ కార్మికుల సమ్మె, ఖేడా సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ, చౌరీ చౌరా సంఘటన. వీటిల్లో 4 సంఘటనలు ఇచ్చేసి వీటిని కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అనేది పెట్టి, వరుస క్రమంలో అమర్చండి అని పెట్టి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కాకుండా మనకు మధ్యలో సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో ఆగిపోతే మళ్ళీ మధ్యలో 30 వరకు అంటే 8 సంవత్సరాల కాలం పాటు ఉద్యమాలు లేకుండా ఒక సైలెంట్గా భారతదేశం మొత్తం ఉద్యమాలు లేకుండా జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యలో ఒక 3-4 ఇన్సిడెంట్లు కనిపిస్తాయి. ఆ 3 ఇన్సిడెంట్ 4 ఇన్సిడెంట్లు ఏంటంటే ఒకటి స్వరాజ్ పార్టీ 1923, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ అనే వాళ్ళిద్దరు కలిసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. దానితో పాటుగా 1927లో సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ 1927, 1928లో భారతదేశ వ్యాప్తంగా తిరిగింది. ఈ సైమన్ కమిషన్ తర్వాత ఈ సైమన్ కమిషన్ నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తే అప్పుడు భారతీయులు అనే వాళ్ళు స్వతంత్రంగా మీకు రాజ్యాంగం రచించుకునే శక్తి ఉందా అని చెప్పేసి ఒక విమర్శలు చేసినప్పుడు అప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే నెహ్రూ నివేదిక. ఈ నెహ్రూ నివేదిక అంశాలు అర్థం చేసుకోవచ్చు. మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది. మరొక అంశం ఏంటంటే లాహోరు సమావేశం. కాబట్టి మీకు 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత 30 మధ్య జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు: నెహ్రూ నివేదిక 1928, లాహోర్ సమావేశం 1929. దీంట్లోనే సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం 1930 జనవరి 26వ తారీఖు నాడు జాతీయ జెండాలు ఎగరేయాలని తీర్మానం చేశారు. దాని గుర్తుగానే మన ఇవాళ గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26వ తారీఖున జరుపుకోవడం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సబ్జెక్టులు మొత్తం లోతుకు వెళ్ళినప్పుడు మనం చూసే ప్రయత్నం చేస్తాం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే 1929 వరకు 30లోగా జరిగినటువంటి 4 సంఘటనల నేపథ్యంలో గుర్తుపెట్టుకోవచ్చు. మరి 1930 నుంచి 1947 మధ్య ఎలాంటి సంఘటనలు జరిగిన కాన్సెప్ట్ బేస్లో కూడా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. 1947 వరకు జరిగిన సంఘటనల్ని వర్షమ్మట రాసే ప్రయత్నం చేస్తాం చూడండి. కాబట్టి ఇదొక భాగం గుర్తుపెట్టుకోవాలి, ఇది 2వ భాగంగా, ఇది 3వ భాగం గుర్తుపెట్టుకోండి. ఇక 1930sలో 4వ భాగం, 1940sలో 5వ భాగం నేపథ్యంలో కొంత అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి దాని గురించి కూడా కొంత చూద్దాం. ఇక్కడ 1930s నుంచి కొన్ని సంఘటనలు వర్షంబడి మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే నెంబర్ 1 ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అంటాం. మరి ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఇది 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు జరిగింది.
అయితే దీంట్లో భాగంగా మనం చదివేది ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలు. రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడ సబర్మతి ఆశ్రమం నుంచి ఎలా మొదలుపెట్టారు, దండి వరకు ఎట్లా పోయిందనే పంచాయతీలు వేరే విషయం. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏంటంటే 1930 నవంబర్ నెలలో స్టార్ట్ అయినవి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. మరి రౌండ్ టేబుల్ సారీ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని చాలా ఇంపార్టెంట్ అంశాలుగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మధ్యలో ఎలాంటి బిల్లు వస్తే ఒకసారి మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ మరి ఇక రౌండ్ టేబుల్ సమావేశాలు, ఏ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగిందనే కాన్సెప్ట్ కొంత చూసుకోవచ్చు. 1930 నవంబర్ 12వ తారీఖు నాడు మొదటి రౌండ్ టేబుల్ జరిగింది. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు కాబట్టి సక్సెస్ కాలేదు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి భారతదేశం మొత్తంగా 74 మంది హాజరయ్యారు. ఆ 74 మందిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. దీంట్లో భూస్వాముల నుంచి కొంతమంది, హిందూ సంస్థలకు వెళ్ళి కొంతమంది, మైనార్టీ వర్గాలకు వెళ్ళి కొంతమంది, దళిత ఉద్యమకారులకు కొంతమంది, బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు కొంతమంది, ఇలా మొత్తంగా 74 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు కాబట్టి వాళ్ళని పిలిపించడం కోసం, కాంగ్రెస్ పార్టీ మెప్పించడం కోసం చేరిన ఒప్పందాన్ని ఏమంటామంటే ఇర్విన్ ఒప్పందం అంటారు. ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1931 మార్చి 5వ తారీఖు నాడు జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, డేట్ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశం, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. మరి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఇర్విన్ ఒప్పందం ప్రకారం కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ జరిగింది. ఇది 1931 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు జరిగింది. దీనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సభ నియోజకవర్గం కోరిన కారణంగా ఇది విఫలమైంది. మహాత్మా గాంధీ రెండవ రౌండ్ సభ వదిలిపెట్టేసి ఇండియాకు రావడం జరుగుతుంది. దీని తర్వాత బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1932 ఆగస్టు 16వ తారీఖు నాడు కమ్యూనల్ అవార్డు ప్రకటిస్తారు. కమ్యూనల్ అవార్డు అంటే మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు వచ్చినాయంటే సైమన్ కమిషన్ యొక్క నివేదికను చర్చించి దాని ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తయారు చేయడం కోసం ఏర్పాటైనవి రౌండ్ టేబుల్ సమావేశాలు. అంటే సెకండ్ రౌండ్ టేబుల్ అనంతరం జరిగింది ఏంటంటే కమ్యూనల్ అవార్డు. ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్లకి సపరేట్ నియోజకవర్గాలు ఇస్తే దీని వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు 1932 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు. ఈ నేపథ్యంలో మన జరిగిన ఒప్పందం ఏంటంటే పూనా ఒప్పందం. 1932 సెప్టెంబర్ 24వ తారీఖు నాడు జరిగిన ఒప్పందం ఏంటంటే పూనా ఒప్పందంగా అర్థం చేసుకోవచ్చు. ఈ పూనా ఒప్పందం ప్రకారం మొట్టమొదటిసారిగా దళితులు అనే వాళ్ళు సపరేట్ ఎలక్టరేట్ నిర్వహించిన అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత అంశం ఏంటంటే 1932 నవంబర్ 7వ తారీఖు నాడు 1932 నవంబర్లో జరిగినటువంటి నవంబర్ 7వ తారీఖు మొదలైందంటే మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం నేపథ్యంలో ఇక్కడ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలు మళ్ళీ కొనసాగుతున్నాయి. ఫైనల్గా 1934లో ఏప్రిల్ గతంలో ప్రీవియస్ బిట్టు ఏప్రిల్లో ఉప్పు సత్యాగ్రహం ఆగిపోవడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం ఆగిపోయింది. ఈ ఉప్పు సత్యాగ్రహం ఆగిపోయిన తర్వాత 1932 నుంచి 1939 వరకు మహాత్మా గాంధీ నిర్వహించిన కార్యక్రమం ఏంటంటే హరిజన ఉద్ధరణ కార్యక్రమం నిర్వహించింది. ఆల్ ఇండియా హరిజన ఉద్ధరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరొక బిట్ ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇవన్నీ మీకు ఈ 1930 నుంచి 1935 వరకు ఈ కార్యక్రమాలని వరుస అమ్మటి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకుంటే ఏరియాలకి ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ జాతీయ ఉద్యమం అంటేనే ఒకటే కాన్సెప్ట్ అండి. వరుస అమ్మటి గుర్తుపెట్టుకోవడమే జాతీయ నేషనల్ మూమెంట్లో జాతీయ ఉద్యమంలో భాగంగా ప్రతి అభ్యర్థి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. మరి 1935 తర్వాత ఏం జరిగింది అనేది మరొక పాయింట్ రూపంలో చూసే ఒక ప్రయత్నం చేయాలి. అంటే మనం 1920s దగ్గర కాన్సెప్ట్ చూసినాం, ఇప్పుడు 1930 దగ్గర కాన్సెప్ట్ చూసినాం,
ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే 1940s తర్వాత 40sలో జరిగిన కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. మరో కాన్సెప్ట్ క్విట్ ఇండియా ఉద్యమం కంటే ముందు, క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత. క్విట్ ఇండియా ఉద్యమం కంటే ముందు, క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అనే కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నించవచ్చు. మనకు 1935 చట్టం ప్రకారం 1937లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. క్విట్ ఇండియా ఉద్యమానికంటే ముందు అనే కాన్సెప్ట్లో చివరి కాన్సెప్ట్ చూద్దాం. 1937లో ప్రభుత్వాల ఏర్పాటు. ప్రభుత్వాల ఏర్పాటు ఎట్లా? 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించినప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో 11 రాష్ట్రాలు ఉంటే 11 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడితే 3 రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది కూడా గతంలో వచ్చిన ప్రీవియస్ బిట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1939లో భారత ప్రభుత్వానికి భారతీయులకు సంబంధం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటుందని బ్రిటన్ గవర్నమెంట్ ప్రకటించినప్పుడు ఈ ప్రభుత్వాలు రాజీనామా చేసినాయి. 1939లో భారత ప్రభుత్వాల రాజీనామా చేసినాయి. రాజీనామా నేపథ్యంలో వీళ్ళు ఒప్పించడం కోసము 1940 ఆగస్టు 8వ తారీఖు నాడు ఆగస్టు ఆఫర్ వచ్చింది. ఆగస్ట్ ఆఫర్ లింగ్లిత్ గో ఆధ్వర్యంలో ఆగస్ట్ ఆఫర్ వచ్చింది. ఆగస్ట్ ఆఫర్ ఏమైందంటే విఫలమైన నేపథ్యంలో వచ్చిన కాన్సెప్ట్ ఏమిటంటే 1940 అక్టోబర్ నెలలో వ్యక్తిగత సత్యాగ్రహం మొదలైంది. వ్యక్తిగత సత్యాగ్రహంగా మారినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు ఆచార్య వినోబా భావే. రెండో వ్యక్తి ఎవరంటే జవహర్ లాల్. ఈ అంశాన్ని కూడా మీరు కొంత అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కనుక డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. వర్ష క్రమంలో మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. వ్యక్తిగత సత్యాగ్రహం అక్టోబర్ 17వ తారీఖున స్టార్ట్ అయింది. ఇదో కాన్సెప్ట్. నెక్స్ట్ ఏమైందంటే తర్వాత జరిగినటువంటి మా నేపథ్యంలో క్రిప్స్ కమిషన్. ఈ క్రిప్స్ కమిషన్ 1942 మార్చిలో భారతదేశానికి వచ్చింది. ఇది విఫలమైన నేపథ్యంలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం. మరి క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న స్టార్ట్ అయింది. 1944లో ముగిసిపోయిన సంఘటనగా భారతదేశంలో చివరి ఉద్యమం ఏమిటంటే క్విట్ ఇండియా ఉద్యమం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజాజీ ప్రణాళిక. ఇది 1944లో వచ్చింది సెప్టెంబర్ నెలలో. ఈ రాజాజీ ప్రణాళిక విఫలమైంది. అదేవిధంగా నెక్స్ట్ వేవెల్ ప్రణాళిక. ఈ వేవెల్ ప్రణాళిక 1945లో వచ్చింది. దీన్ని ఏమంటామంటే సిమ్లా ఒప్పందం అంటాం. ఆ తర్వాత మనకు వచ్చింది ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఇండియాకు వస్తుందని బ్రిటన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మధ్యలో మీకు ఇండియన్ నేవీ తిరుగుబాటు. ఇది 1946 ఫిబ్రవరి 18వ తారీఖున స్టార్ట్ అయింది. భారతదేశ స్వాతంత్ర సమరంలో చివరిగా తిరుగుబాటు ఏమిటంటే ఇండియన్ నేవీ తిరుగుబాటుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీని తర్వాత మనకు మరో కాన్సెప్ట్ ఏంటంటే 1946 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు తాత్కాలిక ప్రభుత్వం. 1947 జూను 3వ తారీఖు నాడు మౌంట్ బాటన్ ప్లాన్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ నేపథ్యంలో 1947 ఆగస్టు 15వ తారీఖు భారతదేశ స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత భారతదేశంలో సంస్థలు వెళ్ళడం జరిగింది.
ఆ విలీనంలో కొన్ని సంస్థానాలు తిరుగుబాటు చేసినాయి. ఆ తిరుగుబాటు నేపథ్యంలో అణచివేసి ఇండియన్లో కలపడం జరిగింది. ఇవి కొంత కాన్సెప్ట్ అండి, ఓన్లీ కాన్సెప్ట్. మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఒక్కొక్క పాయింట్ మీద కాన్సెప్ట్ బేస్లో క్వశ్చన్ ఉంటాయి. అంటే మీరు ఒక జాతీయ ఉద్యమాన్ని ఇలా వరుస క్రమంలో కనుక గుర్తుపెట్టుకుంటే, నేను చెప్పిన కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకుంటే వచ్చే 15 ఒక జాతీయ ఉద్యమంలో నేషనల్ మూవ్మెంట్లో మనకి 8-9 క్వశ్చన్లు వస్తే బేసిక్ క్వశ్చన్లు 5 క్వశ్చన్లు కళ్ళు మూసుకుంటే పెట్టవచ్చు. కాబట్టి ఈజీ వేలో ఇలాంటి జాతీయ ఉద్యమాన్ని నేను చెప్పిన వేలో 2 రోజుల పాటు మీరు గట్టిగా కూర్చోండి, మీకు 5-6 మార్కులు అవుతాయి నన్ను అడగండి. కాబట్టి ఒక జాతీయ ఉద్యమాన్ని ఆధునిక భారతదేశ చరిత్రని 2 భాగాలు చేసుకొని చదవని చెప్తున్నాను. అంటే మొదటి భాగం ఏంటంటే 85 కంటే ముందు ఒక భాగం, 85 నుంచి 1947 ఒక రెండో భాగం. అంటే 85 కంటే ముందు ఏముంది? మలి మొఘలాయులు, పీష్వాలు, అదేవిధంగా యూరోపియన్ల రాక, బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ, దాంట్లో ఆంగ్లో మైసూరు యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, సిక్ యుద్ధాలు లాంటి కాన్సెప్ట్, 1857 సిపాయిల తిరుగుబాటు, గిరిజన రైతాంగ జమీందారీ పోరాటాలు, దీంతో పాటు సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అనే మొదటి కాన్సెప్ట్లో చూసుకుంటే, రెండవ కాన్సెప్ట్లో 1885 కంటే ముందు ఒక సంస్థల యొక్క స్థాపన, 1880 జాతీయ కాంగ్రెస్ స్థాపన, మితవాద యుగం, ముఖ్యమైన వ్యక్తులు, అతివాద యుగం, లాల్ బాల్ పాలు, వందే మాతర ఉద్యమం, జన సంఘటనలు, అదేవిధంగా హోమ్ రూల్ ఉద్యమం, దాని తర్వాత రౌలట్ చట్టం, జలియన్ వాలా మరణకాండ, దాంతోపాటు ఖిలాఫత్ ఉద్యమం, అదేవిధంగా సాయనాయకడ ఉద్యమం. ఆ సాయనాయకడ ఉద్యమం కంటే గాంధీ జాతీయ నాయకుడు మారడానికి కారణమైన చంపారణ్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, కేడా సత్యాగ్రహం, సాయనాయకడ ఉద్యమం స్టార్ట్ కావడం, అది ముగిసిపోవడం, స్వరాజు పార్టీ స్థాపన, సైమన్ కమిషన్, మోతీలాల్ నెహ్రూ యొక్క నివేదిక, లాహోర్ సమావేశం, నెహ్రూ ఆధ్వర్యంలో లాహోర్ సమావేశం జరగడం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, కమ్యూనల్ అవార్డు, ఇర్విన్ ఒప్పందం, పూనా ఒప్పందం. ఇర్విన్ ఒప్పందం 1931 మార్చి అయితే పూనా ఒప్పందం 1932 సెప్టెంబర్ 24వ తారీఖు, కమ్యూనల్ అవార్డు 1932 ఆగస్టు 16వ తారీఖు. ఇవి కాకుండా కాంగ్రెస్ సోషల్ పార్టీ 1934లో, 1935లో భారత ప్రభుత్వ చట్టం, 1937లో కాంగ్రెస్ ప్రభుత్వాలు, 1937లో ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, 1939లో రాజీనామా చేయడం, వ్యక్తిగత సత్యాగ్రహం, ఆగస్టు ఆఫరు, దాంతోపాటుగా మనకు క్రిప్స్ కమిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, రాజాజీ ప్రణాళిక, వేవెల్ ప్రణాళిక, ఇండియన్ నేవీ తిరుగుబాటు, తాత్కాలిక ప్రభుత్వం, ఇలా వరుస క్రమంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక జాతీయ ఉద్యమాన్ని ఎలా చదవాలి అన్న కాన్సెప్ట్. అయితే మనం రేపటి క్లాస్లో మీకు ఏం చెప్తా అంటే, ఒక జాతీయ ఉద్యమం మీద ఒక 30 క్వశ్చన్లు తీసుకొని అసలు ఎన్ని రకాల క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్లు వచ్చినా మనం ఏ విధంగా చదవాలి అన్న నేపథ్యంలో ఒక 30 క్వశ్చన్లు తీసుకొని మరొక 1 అవర్ క్లాస్ మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి విద్యార్థులు ఈ కరోనా సమయంలో మీరు ఒకరు ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా సబ్జెక్టుని వంట పట్టించుకునే ప్రయత్నం చేయండి. ఇది మన కోసమే వచ్చిందని ఫీల్ కాండి, ఇది మనకు సమయాన్ని కల్పించడానికి వచ్చిన ఫీల్ కాండి. కానీ టీవీల ముందు, వాట్సాప్ల ముందు మన కాలం గడిపేస్తే మన జీవితంలో నిలవడం కష్టమవుతుంది. కానీ నోటిఫికేషన్ సంబంధం లేకుండా చదవాలని చెప్పాను, అది వచ్చేటప్పుడు వస్తుంది, రాసేటప్పుడు రాస్తాం, ఉద్యోగాలు వచ్చేటప్పుడు వస్తాయి. కానీ సబ్జెక్టును మాత్రం వంట పట్టించుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మోడల్ లిస్టులో క్వశ్చనర్ ఎలా వస్తున్న కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కేసి నోటిఫికేషన్ వచ్చే విధంగా తయారు చేసుకోండి. ఇది వాళ్ళ క్లాసు. మన రేపటి క్లాసులో మరో క్లాసులో మనం కలిసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చూసిన కాన్సెప్ట్ ఆధునిక భారతదేశ చరిత్రని ఎలా చదవాలి, జాతీయ ఉద్యమంలో ఎన్ని విధాల కాన్సెప్ట్లు ఉన్నాయి కాన్సెప్ట్ పైన చూసాం. కాబట్టి థ్యాంక్ యూ. మరో క్లాసులో కలిసే ప్రయత్నం చేద్దాం.